యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం, ట్రేడ్ వార్ ఎక్కడికి దారితీస్తుంది? మనకు తెలుసు, అమెరికా చైనా పైన విపరీతమైన టారిఫ్స్ వేసింది. దాదాపు ఇప్పుడు 145% టారిఫ్స్ వేసింది అమెరికా చైనా వస్తువులపైన. రిటాలియేటరీగా చైనా కూడా 125% టారిఫ్స్. ఒకళ్ళ మీద ఒకళ్ళు టారిఫ్ వార్ చేసుకుంటున్నారు. రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు. ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇంత టారిఫ్ వార్ వల్ల ప్రపంచానికి నష్టం జరుగుతుందా? ఇదే ప్రశ్న అందరి మధ్యలో వస్తుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే చైనా పైన టారిఫ్స్ వేశారో, ట్రంప్ అనుకున్నారు చైనా కూడా నెగోసియేషన్ టేబుల్కి వస్తుంది, చర్చిస్తుంది, పీస్ఫుల్గా ట్రంప్తో మాట్లాడుతుంది, ట్రంప్ని బతిలాడుతుందని చెప్పి. కానీ చైనా ఆ పని చేయలేదు. యూరోపియన్ యూనియన్, ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ వీళ్ళందరితో కూడబలుక్కుని, అంటే వీళ్ళందరూ కూడా చెప్పిందనమాట, మనం స్ట్రాంగ్గా ఉందాము, మనం మన దారిలోనే ఉందాము, ట్రంప్ని దారికి తెచ్చుకుందామని చెప్పి చైనా ఇంకొక గేమ్ స్టార్ట్ చేసింది. అదే రిటాలియేటరీ టారిఫ్స్ అనమాట. దీంతో డొనాల్డ్ ట్రంప్కి కోపం వచ్చింది, ఆయన ఈగో హర్ట్ అయింది. దాంతో ఇప్పుడు కొత్త ప్లాన్ వేశారు. అమెరికా ఇతర దేశాలతో ట్రేడ్ డీల్స్ ఫాస్ట్గా చేసేసుకుని, అంటే చాలా దేశాలు ట్రంప్ టారిఫ్లు తట్టుకోలేక మేము ట్రేడ్ డీల్ చేసుకుంటాం, వాణిజ్య ఒప్పందం చేసుకుంటాం మీతో అంటున్నాయి. రీసెంట్గా మనం కూడా చూసాం, జేడీ వ్యాన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ భారతదేశంలో ఉన్నారు. చాలా త్వరితగతిన అమెరికాతో ఇండియా కూడా ఒక ట్రేడ్ డీల్ చేసుకోబోతుంది అనమాట. అయితే ఈ డీల్లో అమెరికా ఏం కండిషన్ పెడుతుంది తెలుసా? మీరు కనుక చైనాతో ట్రేడ్ తగ్గిస్తే మీకు టారిఫ్లు నేను తగ్గిస్తానని. అంటే అర్థం ఏంటి? చైనాని ఒంటరిని చేయాలని అమెరికా ప్లాన్ అనమాట. కానీ అమెరికా చేయగలదా? ఖచ్చితంగా చేయలేదు. కారణం ఏంటంటే, మిలిటరీగా అమెరికా చైనాని ఎదుర్కోగలదు, మిలిటరీగా చైనాని తొక్కేయగలదు. కానీ చైనా ఈజ్ అ ఎకనమిక్ పవర్ హౌస్ ఆఫ్ ద వరల్డ్. దాదాపు 120 దేశాలకు పైగా ప్రపంచంలో చైనా ఈజ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. చాలా దేశాలకి చైనా అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. ఈ దేశాలు నష్టపోవా చైనాతో ట్రేడ్ తగ్గిస్తే, ఆగిపోతే? ఇప్పుడు అమెరికా తెలివిగా ఇతర దేశాలను ట్రాప్ వేస్తుందంట. మీరు చైనాతో ట్రేడ్ తగ్గించండి, నేను మీకు టారిఫ్ కన్సెషన్ ఇస్తానని. అయితే ఈ విషయం చైనాకు అర్థమైపోయింది. చైనా వార్నింగ్ ఇచ్చింది, అమెరికాతో అప్పీజ్మెంట్ పాలసీ చేస్తే మనకే నష్టం. ఏ దేశాలైతే ఆ పని చేస్తాయో వాళ్ళని చైనా వదిలిపెట్టదు. ముఖ్యంగా ఏ దేశాలైతే తమ స్వార్థ ప్రయోజనాల కోసం చైనా ప్రయోజనాలు పణంగా పెడుతుందో ఖచ్చితంగా వాళ్ళని చైనా ఒప్పుకోదు. యు ఆర్ సీకింగ్ ఏ టైగర్ స్కిన్. అంటే చైనాతో పెట్టుకుంటే మెయిన్గా మీరు అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకుని చైనాతో మేము ట్రేడ్ తగ్గిస్తామని కండిషన్తో అమెరికా దగ్గర టారిఫ్లు తగ్గించుకుంటే తాత్కాలికంగా మీ ప్రయోజనాలు సపోర్ట్ అవ్వచ్చు, తాత్కాలికంగా మీ ప్రయోజనాలు సర్వ్ అవ్వచ్చు, కానీ చైనా మిమ్మల్ని వదిలిపెట్టదు, మీరు పులితో ఆట ఆడుకుంటున్నారని చెప్పి చైనా వార్నింగ్ ఇచ్చేసింది అనమాట. చైనా అంటుంది, అమెరికా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ మొత్తం రూల్ బేస్డ్ ట్రేడ్ సిస్టమ్ అనేది మొత్తం పోయింది, అన్ని ఇంకా ఇర్రెలవెంట్ పాలసీస్ అని అమెరికా తీసుకొస్తుంది, అసలు ఆ రూల్స్ అనేవి పోయాయి, ఇంటర్నేషనల్ ట్రేడ్లో రూల్స్ అనేవి పోయాయి, అమెరికా ఇష్టం వచ్చినట్లు ఆటలాడుతుంది, దానికి కారణం చైనాని కౌంటర్ చేయడమే, చైనాని తొక్కడానికే అమెరికా ఈ ప్లాన్ అంతా చేస్తుందని చెప్పి చైనా అంటుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అమెరికా చైనా ఈ రెండు కూడా ఇప్పుడు థూసిడైట్స్ ట్రాప్లో ఉన్నాయి. కంపీటింగ్ పవర్, డిఫెండింగ్ పవర్ అనమాట. అంటే అమెరికా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పవర్, అమెరికా తన పవర్ని డిఫెండ్ చేసుకోవాలి, చైనా ఇప్పుడు పవర్ కోసం కంపీట్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య ఒక పెద్ద వాణిజ్య యుద్ధం జరుగుతుందన్నమాట. అయితే అమెరికా చైనా పాలసీస్లో కొన్ని కన్వర్జెన్స్ ఉంది, ఇద్దరు కూడా తెలివిగా యాక్ట్ చేస్తారు. అమెరికా యూరోప్ని కానీ, అమెరికన్స్ని కానీ, సౌత్ అమెరికాని కానీ ఎలా డామినేట్ చేస్తో చైనా కూడా ఇండో పసిఫిక్ డామినేట్ చేయాలని ట్రై చేస్తాయి. హార్డ్ పవర్ అనమాట, ఎకనమిక్ శాంక్షన్స్ వేయటం, ట్రాప్ చేయటం, అంటే డెట్ ట్రాప్లోకి లాగేయటం, ఎన్ని హార్డ్ పవర్ డిప్లొమసీ. అమెరికా మిడ్ 20th centuryలో ఏదైతే మార్షల్ ప్లాన్, ట్రూమెన్ డాక్ట్రిన్ ఇవన్నీ చేసిందో చైనా తెలివిగా అలాంటివి ఇంకో పేరు చెప్పి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటుంది, BRI అంటుంది, లేకపోతే చెక్ బుక్ డిప్లొమసీ అంటుంది. తెలివిగా చైనా కూడా దేశాలను ట్రాప్ చేస్తుంది అనమాట. మొత్తానికి ఈ రెండు దేశాల మధ్య కయ్యం మాత్రం ప్రపంచానికి తలనొప్పిగా తయారైంది. అంతేకాదు చాలా దేశాలు అమెరికాతో ఇప్పుడు ట్రేడ్ డీల్ చేసుకోవడానికి క్యూ కడుతున్నాయి అనమాట. మాకు అమెరికాతో ట్రేడ్ డీల్ కుదిరితే కనుక అమెరికా వేసే ఆంక్షల నుంచి మనం తగ్గించుకోవచ్చు, అమెరికా టారిఫ్స్ నుంచి మనం తప్పుకోవచ్చు అని దేశాలు ఆశపడుతున్నాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం, నన్ను ఆల్రెడీ 60 దేశాలు నెగోసియేషన్స్కి టైం అడిగాయి, ఆల్రెడీ నేను వాళ్ళకి 90 రోజులు టైం ఇచ్చాను, వేచి చూస్తాను, లేకపోతే మళ్ళీ తిరిగి టారిఫ్లు వేస్తానని దేశాలను బెదిరిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్.